హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనకు నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాము. సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన మదింపు. ఓకే, ఈ లెసన్లో మనకు అంత అసెస్మెంట్ గురించి ఉంటుందన్నమాట. ఆల్రెడీ 4 లెసన్స్ అప్లోడ్ చేస్తున్నామండి, చూడండి యాప్లో. ఇదైతే 5th లెసన్. అదేవిధంగా తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఓకే, సైన్స్కి సంబంధించినటువంటి మెథడ్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే 799 మెగా కిట్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇందులో మీకు 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి, దానికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి. సైకాలజీకి సంబంధించి 99 రూపీస్ ఏదైతే ఉందో సైకాలజీ ఇది కూడా ఉంటుంది. ఈ విధంగా 5 కోర్సెస్ అనేటివి మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 5 కోర్సెస్ సంబంధించి మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. మామూలుగా విడిగా మీరు పర్చేస్ చేయాలంటే కనుక 1400 అవుతుంది. ఇక్కడైతే మీరు ఇక్కడ ఈజీగా 799 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చండి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ పిఐఈ డిఎస్సికి సంబంధించి పిఐఈ ఏదైతే ఉందో పిఐఈ కూడా మీకు 200 రూపీస్కే అవైలబిలిటీలో ఉంది. యాప్లో సపరేట్ కోర్స్ ఉంది. ఈ ఒక్క పీడిఎఫ్ చదువుకుంటే చాలండి, ఈజీగా పిఐఈ అంతా కవర్ చేయొచ్చు. మనకు 2 అకాడమీ బుక్స్ ఉన్నాయి, వాటిని చూసి మనకు ప్రిపేర్ చేసినటువంటిది. అవుట్ ఆఫ్ 8 7 బిట్స్ అనేటివి దీని నుంచే వచ్చాయన్నమాట, ప్రీవియస్ డిఎస్సిలో అయితే. సో కంపల్సరీ ఇది ఒక్క తీసుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఇది మనకు విడిగా ఉంది కోర్సు, ఓకే, కంపల్సరీ తీసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన కోర్సెస్ ఏది అంటే ఈ 799 కంపల్సరీ ఉండాలి, ప్లస్ ఈ పిఐఈ అండి. ఇక్కడ మనకు దీంట్లో న్యూ సిలబస్ ప్రకారం ఉంటుంది. ఫర్దర్ నెక్స్ట్ డిఎస్సికి కాకుండా నెక్స్ట్ డిఎస్సికి అయినా కొత్త సిలబస్ ఇస్తారు కదా. సో 2026-27 ఇయర్ సిలబస్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మనకు ఎగ్జామ్ ఒక సిలబస్ ఇది ఇస్తే కనుక. సో ఇక్కడ ఎవరైనా ఇంకా తీసుకోకుంటే జాయిన్ అవ్వండి, వెంటనే చాలా యూజ్ అవుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఈ మెథడ్స్, క్లాసెస్, పీడిఎఫ్స్ కూడా మీకు అందులో ఉన్నాయన్నమాట, చూడొచ్చు. నెక్స్ట్ చూద్దామండి. సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన మదింపు. మాపనం, మూల్యాంకనం ఒకటి కాదండి, 2 వేర్వేరు అని చెప్పచ్చు. ఓకే, మాపనము, మూల్యాంకనము కానీ ఒకే ప్రక్రియతో సంబంధం ఉన్నటువంటి అంశాలుగా చెప్పచ్చు. 2 ఒకటి కాదు, కానీ ప్రక్రియతో ఒకే ప్రక్రియతో మీకు సంబంధం అనేది ఉంటుంది. బోధన పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రగతిని మార్కుల రూపంలో కొలవడాన్ని మదింపు అంటామండి. బోధన అయిపోయిన తర్వాత ఓకే పరీక్ష నిర్వహించి చేస్తారు. మాపనం అనేది చూసినట్టయితే పరిమాణాత్మకంగా ఉంటుంది, ఇన్ని మార్క్స్ ఇన్ని అని చెప్పి మనం చేయడానికి వీలుంటుంది. మూల్యాంకన అంశాలను అంకణం చేయడం ద్వారా విలువ కట్టడం మూల్యాంకనం అనే అవుతుంది. అంటే ఇక్కడ మనకు మూల్యాంకన అంశాల ద్వారా మనము అంచనా వేస్తాం. ఓన్లీ రాత పనుల ద్వారా కానీ వీటి ద్వారా మనం ప్రాజెక్ట్ పనుల ద్వారా అంచనా వేస్తాం. ఈ అంచనా వేయడము మూల్యాంకనంలో ఉంటుందన్నమాట. కరెక్ట్గా మార్క్స్ చేయడం అయితే మాపనం అంటామండి. కరెక్ట్గా మనకు మార్క్స్ అనేటివి చెప్పడం జరిగిందంటే దాన్ని మాపనం అంటాం. కేవలం అంచనా వేస్తామంటే కానీ దాన్ని మూల్యాంకనం కేవలం అంచనా వేయచ్చు, మాపనాన్ని అయితే కరెక్ట్గా కొలవచ్చు అనమాట, మార్క్స్ రూపంలో ఉంటుంది. మూల్యాంకనం అనేది సమగ్ర భావన అండి. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ అతని అనుచరులు మూల్యాంకన రంగంలో ప్రత్యేకంగా పరిశోధన చేయడం అనేది జరిగింది. విద్యా ప్రక్రియలో 3 పరస్పర సంబంధం గల అంశాలు ఉంటాయని వాళ్ళు తెలిపారు. ఒకటోది ఏంటంటే కనుక లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం అనమాట. ముందు లక్ష్యాలు ఏంటో నిర్వహించుకోవాలి. ఏం నేర్పించాలనుకుంటున్నావు పిల్లవాడికి, దానికి సంబంధించిన అభ్యసన అనుభవాలు కల్పించాలి. అభ్యసన అనుభవాలు కల్పించిన తర్వాత వారు నేర్చుకున్న తర్వాత ఎంతవరకు నేర్చుకోగలిగాడో మూల్యాంకనం చేయాలి. ఈ 3 పరస్పర సంబంధం కలిగి ఉంటాయని చెప్పి విద్యా ప్రక్రియలో తెలిపారు బ్లూమ్స్. మూల్యాంకనం వల్ల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పరిశోధకులకు, ఇతరులకు చాలా ప్రయోజనాలు ఉంటాయండి. ఎంతవరకు నేర్చుకున్నారు అనేది తెలుస్తుందన్నమాట. ఉపాధ్యాయుడు విద్యార్థికి అభ్యసన సహాయకుడుగా రూపాంతరం చెందుతాడు. మొత్తం అభ్యాసనం మనమే కాకుండా మనం చేయించకుండా వాడు చేస్తూ ఉంటాడు, మనం జస్ట్ పక్కన మార్గదర్శకుడుగా హెల్ప్ఫుల్గా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పటి పరిస్థితులు పిల్లలను బాల్యం నుంచి దూరం చేయడంతో పాటు వారిలో అసహనాన్ని, ఆత్మ న్యూనతను పెంచి ఆత్మవిశ్వాసాన్ని, సమస్య పరిష్కార శక్తిని, విచక్షణా శక్తిని కోల్పోయేలా చేస్తున్నాయి. ఇప్పుడు ఉండేటువంటి
పద్ధతులన్నీ. సో అలా కాకుండా ఉండడానికే ఈ విధమైనటువంటిది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. 2003లో యశ్పాల్ కమిటీ విమర్శిస్తూ భారం లేని విద్య, లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే పద్ధతిని తేవడం జరిగింది. సో భారత ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు. దీని ఆధారంగానే ఎన్సిఎఫ్ 2005 అనేది అమల్లోకి రావడం అనేది జరిగిందండి. దీని ఆధారంగానే ఎన్సిఎఫ్ 2005 అనేది అమల్లోకి వచ్చింది, యశ్పాల్ కమిటీని బేస్ చేసుకొని. పిల్లలు ఆనందంగా అర్థవంతంగా నేర్చుకోవడానికి పరీక్షా విధానం ఏదైతే ఉందో అది సంస్కరించాలి అని చెప్పి ఎన్సిఎఫ్ 2005 పేర్కొనడం జరిగింది. ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం కూడా మన రాష్ట్రంలో సిసిఈ అనేది బాలల సర్వతోముఖాభివృద్ధి సాధన దిశగా ప్రవేశపెట్టాలని నిర్వచించిందండి. అందుకే మనకి ఇప్పుడు చూసినట్టయితే సిసిఈ అనేది అమల్లో ఉందన్నమాట. 2012-13 విద్యా సంవత్సరం నుంచి మన రాష్ట్రంలో సిసిఈ అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది. సిసిఈ విధానంలో సాంఘిక శాస్త్రంలో సామర్థ్యాలను 6గా పేర్కొనడం జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్టయితే అవి ఏంటివి అంటే విషయ అవగాహన, సాంఘిక శాస్త్రంలోని సామర్థ్యాలు 6. అదే మనం ఆల్రెడీ చూసుకున్నాము, అంటే విద్యా సామర్థ్యాలు అంటాం కదా, ఇది ఆల్రెడీ ప్రీవియస్ వచ్చినటువంటి బిట్. సాంఘిక శాస్త్రంలో విద్యా ప్రమాణాలు ఎన్ని అని అడిగారు, 6 అండి. ఆ 6 ఏంటివి అంటే విషయ అవగాహన, ఇచ్చిన అంశాన్ని చదవడము, అర్థం చేసుకొని వ్యాఖ్యానించడము, ప్రాజెక్టు పనులు, సమాచార సేకరణ నైపుణ్యాలు, సమకాలీన అంశాల పట్ల ప్రతిస్పందించడము, పట నైపుణ్యాలు, ప్రశంస, సునిశ్చితత్వం. ఈ 6 మనకి సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలుగా చెప్పచ్చు. సిసిఈలో భాగంగా నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. దీన్నే మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్గా చెప్తామండి. లోప నిర్ధారణ మూల్యాంకనం ద్వారా పాఠం బోధించడానికి ముందు విద్యార్థులు ఎంతవరకు నేర్చుకొని ఉన్నారు, విద్యార్థులు ఎందులో లోపంగా ఉన్నారో కనుక్కోవడం జరుగుతుంది లోప నిర్ధారణ మూల్యాంకనం ద్వారా. అంటే ఇది పాఠం బోధించడానికి అని చెప్పి ముందుగానే ఇది పెట్టడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో తెలుస్తుంది, మనం ఆ నుంచి కంటిన్యూషన్ చేస్తాం. పాఠం బోధిస్తూ ఉన్నప్పుడు అర్థమవుతుందా లేదా, వింటున్నారా లేదా అని చేయడానికి నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది అమలు చేయడం జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థులు అభ్యసనంలో ఎదుర్కొనే లోపాలు అప్పటికప్పుడే బాగా సరిచేసి వాటిని చేయొచ్చు అనమాట. బోధన పూర్తయిన వెంటనే చేసేదే నిర్ణీత కాల వ్యవధిలో దాన్ని మనము సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటాం, సమ్మేటివ్ అసెస్మెంట్. దీని ద్వారా బోధన అభ్యసన పటిష్టం అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇది బోధనకు ముందు అయితే లోప నిర్ధారణ మూల్యాంకనం, బోధన పాఠం జరుగుతూ ఉన్నప్పుడు నిర్మాణాత్మక మూల్యాంకనం, పాఠం అయిపోయిన తర్వాత బోధన అయిపోయిన తర్వాత అయితే సంగ్రహణాత్మక మూల్యాంకనంగా చెప్పచ్చు. 2016-17 సంవత్సరం నుంచి 8th, 9th, 10th క్లాసులకు 20% మార్కులకు అంతర్గత మూల్యాంకనం అనేది ఇంటర్నల్ మార్క్స్, ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ అనేది వివిధ సాధనాల ద్వారా తరగతిలో విషయాలను బోధించే బోధకులు చేయడం అనేది జరుగుతుందండి. అంటే టీచర్స్ చేయడం జరుగుతుంది 2016-17 నుంచి. ఆ సంవత్సరం నుంచి 2012-13లో సిసిఈ అమల్లోకి వచ్చింది. 16-17లో అయితే 8th, 9th, 10th 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎవాల్యుయేట్ చేసేది. 80 మార్క్స్కి బాహ్య మూల్యాంకనం ఉంటుంది. అంటే 20% ఇంటర్నల్ ఉంటే 80% ఎక్స్టర్నల్ ఉంటుంది. అంటే ఈ ఎగ్జామ్స్ ద్వారా వీటి ద్వారా మార్కులు ఇచ్చి గ్రేడ్ అనేది నిర్ణయించి సిసిఈ రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్లో భాగంగా పాఠశాలలో నిర్వహించే మూల్యాంకన విధానాలు పిల్లలు సంపూర్ణంగా పరిశీలించి నమోదు చేసేవిగా ఉండాలి. నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని రూపణ మూల్యాంకనం అని కూడా అంటారండి. ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఆప్షన్లో మనకి నిర్మాణాత్మక మూల్యాంకనం ఇవ్వకుండా రూపణ మూల్యాంకనం అని ఇస్తారు. సో చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది భయరహిత వాతావరణంలో పిల్లలకు ఆసరాగా నిలిచి అభ్యసనం వేగవంతం చేసుకోవడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనంలోనే కదా మనము లోపం ఏమైనా అంటే చెప్పింది అర్థమైందా లేదా అనేది చూసుకుంటాం. విద్యార్థుల అభ్యసనంలో ఎక్కడ లోపాలు ఎదుర్కొంటున్నారో కనుక్కొని దాన్ని సవరించడం జరుగుతుంది అప్పటికప్పుడే. సో ఇది మనకు నిర్మాణాత్మక మూల్యాంకనం అభ్యసనను బాగా వేగవంతం చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపాధ్యాయునికి చెక్ లిస్టులు, పిల్లల యొక్క నోట్ పుస్తకాలు, నోట్బుక్స్, పిల్లల యొక్క డైరీ,
రేటింగ్ స్కేల్స్, పోర్ట్ఫోలియోస్, అనెక్డోటల్ రికార్డ్స్, వ్యక్తిగత పరిశీలనలు, ఉపాధ్యాయుని డైరీ మొదలైనవన్నీ ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఓన్లీ నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఎగ్జామ్ మాత్రమే కాదు, చెక్ లిస్ట్, కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాళ్ళు ప్రశ్నించడము, పిల్లలు నోట్ పుస్తకాలు ఎలా రాస్తున్నారు, పిల్లలు డైరీ ఎలా రాస్తున్నారు, సో ఈ విధంగా మనం ఇచ్చేటువంటి హ్యాండ్ రిటన్ వర్క్స్ ఉంటాయి కదా ఎలా చేస్తున్నారు, ప్రాజెక్ట్ పనులు ఇవన్నీ ఎలా వాళ్ళు మింగిల్ అవుతున్నారు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రధానంగా 4 రకాల సాధనాలు ఉపయోగించడం జరుగుతుంది. ఆ 4 చూడండి. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన. మనం ఇచ్చినటువంటి కృత్యాల్లో వాళ్ళు ఎలా భాగస్వామ్యం అవుతున్నారు, వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంది. కొంతమంది బాగా యాక్టివ్గా బాగా పార్టిసిపేట్ చేసి భిన్న చేసేస్తారు, కొంతమంది డల్గా ఉంటారు, చెప్పిన పని చేయరు అనమాట. అలా ఎలా ఉన్నారు అది ఒక 10 మార్క్స్ ఉంటుంది. రాతాంశాలు, వీటికి ఇచ్చినటువంటి నోట్బుక్ వర్క్స్ ఎలా చేస్తున్నారు, ఓకే. ఇది ప్రాజెక్ట్ పనులు, వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ పని ఎలా చేస్తున్నారు అనేది దాని మీద 10 మార్క్స్. లఘు పరీక్షలు, స్లిప్ టెస్ట్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 20 మార్క్స్ అనేటివి ఉంటాయి. ఈ విధంగా 10, 10, 10, 20 అండి. మొత్తానికి చూసుకున్నట్టయితే 50 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఇది మనకు నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఓన్లీ లఘు పరీక్షలకే ఉంటుంది. ఈ 3 ఇంకా మనం డైలీ వారి నిత్య కృత్యాల్లో భాగంగా ఇస్తూ ఉంటాం కదా, దాంట్లో పరిశీలించి వేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు మొత్తం 50 మార్క్స్కి ఉంటుందండి. తరగతి గదిలో పిల్లల అభ్యసన సన్నివేశాల ద్వారా నేర్చుకుంటున్న అంశాల గురించి పరిశీలించడానికి మౌఖిక పరీక్షను ఉపాధ్యాయుడు ఒక సాధనంగా ఉపయోగించుకోవచ్చు. ఏం నేర్చుకుంటున్నారు ఎలా అనేది మనం నోట్తో అడిగి తెలుసుకోవచ్చు అనమాట పిల్లవాళ్ళని. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నానా, ఇది ఇలా ఉంది, ఇది ఎలా ఉంది, నువ్వైతే ఏం చేస్తావు, ఇలా అట్లా మనకి నోటి ద్వారా ప్రశ్నలు అడిగి తెలుసుకోవచ్చు. పాఠశాలలో కల్పించే అభ్యసన అనుభవాల్లో పిల్లల ప్రగతిని, పాల్గొంటున్న విధానాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి నమోదు చేసుకోవడానికి టీచర్ డైరీ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో ఈరోజు డైలీ వారీ రాయడం అనేది జరుగుతుంది. ఈరోజు ఏం చేశాము, ఈరోజు పిల్లవాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు, సాధించారా లేదా అనేది. తనకు ఎదురైనటువంటి ఒక సంఘటన లేదా సన్నివేశాన్ని గురించి రాయడానికి ఉద్దేశించిన రికార్డుని అనెక్డోటల్ రికార్డ్ లేదా సంఘటన రచన అని చెప్తాం. ఏదైనా పిల్లవాడు ఒక ప్రత్యేక ప్రవర్తన కనుక కనుపరిచాడు అనుకోండి, దానికి సంబంధించి డీటెయిల్గా దాంట్లో రాయడం అనేది జరుగుతుంది. ఒక అంశం పట్ల పిల్లలు ధనాత్మకంగా ఉన్నారా, పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, వాళ్ళు ప్రతిస్పందించే విధానం, దాని తీరు బట్టి పరిశీలించడానికి ఈ సంఘటన రచన లేదా అనెక్డోటల్ రికార్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. చంద్రముఖి సినిమాలో ఉంది కదా, జ్యోతికకు సంబంధించి చిన్నప్పుడు స్కూల్స్లో రజనీకాంత్ కనుక్కుంటాడు వెళ్ళి ఎలా ఉంది తన ప్రవర్తన అనేది. అది కూడా మనకి ఒకరోజు అలా కనబర్చింది కదా, సో దాన్ని అనెక్డోటల్ రికార్డులో పొందుపరిచి ఉంటారు. అలాంటి ప్రవర్తనలు ఏవైనా ఉంటే కనుక వాటిని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. విద్యార్థులు చేసిన కృత్యాలు, సేకరించినటువంటి వాటిని, ప్రదర్శనలను, పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరుస్తాం. దాన్నే పోర్ట్ఫోలియో అంటాం. పిల్లవాళ్ళు చేసినటువంటి పెయింటింగ్, డ్రాయింగ్, వాళ్ళు చేసినటువంటి టీఎల్ఎం ఏదైనా సరే ఎప్పుడైనా ప్రదర్శన చేయడము, వాటన్నిటినీ ఒక తావును చేర్చి మన క్లాస్ రూమ్లో ప్రదర్శిస్తే కానీ దాన్నే మనకు పోర్ట్ఫోలియో అని చెప్పి అంటామండి. పిల్లలు రాసిన గేయాలు కూడా ఉంటాయి, దాంట్లో కథలు ఉంటాయి, వాళ్ళు పాడిన గేయాలు ఉంటాయి, వాళ్ళు చిత్రాలు గీసింటే అవి ఉంటాయి, ఏమైనా ఉత్తరాలు రాసింటే అవి ఉంటాయి అన్నమాట. సో అవన్నీ తీసుకొని ఒక ఫైల్లో ఉంచితే కనుక దాన్ని ఆ పిల్లాడికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో అని చెప్పి అంటాం. చాలా యూజ్ అవుతుంది ఇది కూడా. నెక్స్ట్ పిల్లల డైరీ అండి. ఇప్పుడు టీచర్స్ డైరీ ఏ విధంగా ఉందో పిల్లల డైరీ చూసినట్టయితే పిల్లలు డైలీ ఏం చేశారు, వారి ప్రతిస్పందన ఎలా ఉంది, వాళ్ళు చూసిన విన్న సంఘటనలు ఏవి, వారి అనుభవాలు దాంట్లో వాళ్ళు పొందుపరచడం జరుగుతుంది. సో డైరీ రాయడం అనేది నేర్పించడం జరగాలి. చాలా మంచి మనకి మంచిగా ఉంటుందన్నమాట. పిల్లవాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ అనేటివి దాంట్లో షేర్ చేసుకోగలుగుతారు, అనుభూతులు, అనుభవాలు, మరియు ఏ రోజు ఏం చేస్తున్నారు అనేది గుర్తుంటుంది, రేపు ఏం చేయాలనేది కూడా ఈరోజే ఆలోచించుకుంటారు. తరగతి గదిలో కేవలం వినడం ద్వారా, చదవడం ద్వారా నేర్చుకోవడమే కాకుండా చేయడం ద్వారా, అనుభవం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం కల్పించే కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయంటే ప్రాజెక్ట్ వర్క్స్ అండి. చేయడం ద్వారా నేర్చుకుంటారనమాట. మనకు ప్రకృతిలో ఉండేటువంటి చెట్లు, వివిధ రకాల ఆకులు ఉన్నాయి కదా, సో వివిధ రకాల ఆకుల్ని సేకరించండి. ఇలాగ మనకి వాడు వెళ్ళి సేకరిస్తాడు, వాడంతటా వాడే వెళ్ళి సేకరించి పరిసరాలతో మింగిలై చేస్తాడు. సో ప్రాజెక్ట్ పని. ప్రాజెక్ట్ నిర్వహణ ద్వారా పిల్లల్లో పరిశీలన బాగుంటుంది, ప్రయోగ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి బాగా. ఉపాధ్యాయుడు చెప్పిన పాఠంలో లేదా పాఠ్యాంశాల్లో ఎంపిక చేసుకున్నటువంటి విద్యా ప్రమాణాలు పరిశీలించడానికి అప్పటికప్పుడు నిర్వహించే ఒక రాత పరీక్షని లఘు పరీక్ష అంటాం, స్లిప్ టెస్ట్ అండి. ఈ పరీక్ష గురించి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట. అప్పటికప్పుడు ఎగ్జామ్ అనేది పెట్టచ్చు.
విద్యార్థి బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా నేర్చుకున్న అంశాలు మొత్తంగా మూల్యాంకనం చేయడాన్ని సంగ్రహణాత్మక మూల్యాంకనం అని చెప్పి అంటాము. ఆ బోధన అభ్యసనకు సంబంధించి మొత్తం ఏం నేర్చుకున్నాడు అనేది మొత్తంగా చేస్తారనమాట. అందుకే చూడండి, ఎవ్రీ 6 monthsకి ఒకసారి పెడతారు. 6 monthsకి ఒకటి, లాస్ట్లో ఒకటి, SA1, SA2. ఓకే. నెక్స్ట్, సంగ్రహణాత్మక మూల్యాంకనం కోర్సు మొత్తం పూర్తయిన తర్వాత లేదా నిర్ధారణ పాఠ్య ప్రణాళిక పూర్తయిన తర్వాత పిల్లలకు ఇచ్చి పరీక్ష ఇచ్చే విధానంగా చెప్పచ్చు. సాధించిన మార్కుల ఆధారంగా వాళ్ళ ప్రగతికి 5 పాయింట్ల స్కేల్లో మాపనం చేస్తారు. అది కూడా ఎలా ఉంటుందంటే A+, A, B+, B, C, ఈ 5 స్కేల్ మాపనం అనేది ఉంటుందండి. ఇందులో పిల్లల ప్రగతిని నిర్ణయించడం జరుగుతుంది. ఎలా అనేది చూడండి. ఇప్పుడైతే కనుక అసెస్మెంట్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ వచ్చాయి కదా, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ దాని బ్యాక్ సైడే ఉంటుంది. ఎన్ని మార్క్స్ వస్తే ఎంత గ్రేడ్ ఇవ్వాలి అనేది ఎస్ఏకి, ఎఫ్ఏకి ఓకే విడివిడిగా ఉండడం అనేది జరుగుతుందండి, చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మార్క్స్ ఓకే 0 to 40 వచ్చాయనుకో వాళ్ళకి సి గ్రేడ్ ఇవ్వాలి. 41 to 50 వస్తే బి గ్రేడ్ ఇవ్వాలి. 51 to 70 వస్తే B+ ఇవ్వాలి. 71 to 90 వస్తే ఏ ఇస్తాం. 91 to 100 వస్తే A+ ఇస్తాం. 100 మార్క్స్కి ఉంటుంది. ఏది ఎస్ఏ ఉంటుంది. ఓకే, ఇది ఎఫ్ఏ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి 80 మార్క్స్కి ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా గ్రేడింగ్ ఉంటుంది. 80 మార్క్స్కి సంబంధించిన గ్రేడింగ్ కూడా ఎఫ్ఏకి సంబంధించి ఇచ్చింటారు. అది కూడా మనకు హెచ్పిసి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, చూసుకొని వేస్తారండి. ఇది ఎస్ఏకి వేయడం జరుగుతుంది. మనకు పిల్లవాడికి 51 to 70 మధ్యలో వచ్చాయి, పిల్లవాడికి నువ్వు ఏ గ్రేడ్ ఇస్తావు అని చెప్పి అడుగుతారు. సో చూసుకోవాలి. ప్రస్తుతం పాఠశాలలో CCE 1 to 8 క్లాసెస్ వరకు 2 పద్ధతుల్లో విద్యార్థి సమగ్ర అభివృద్ధిని మదింపు చేస్తూ ఉన్నారు. ఒకటి నిర్మాణాత్మక మూల్యాంకనం రూపంలో, ఇంకొకటి సంగ్రహణాత్మక మూల్యాంకనం రూపంలో. నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 విధాలుగా ఉంటుంది. ఇది సంవత్సరంలో 4 సార్లు చేస్తారండి. FA1, 2, SA1 ఉంటుంది. FA3, 4, SA2 ఉంటుంది. సమగ్ర మూల్యాంకనం సంవత్సరంలో నిర్ణీత కాల వ్యవధిలో 3 సార్లు జరుగుతుంది. ఇది మనకు చూసినట్టయితే మదింపు పద్ధతులు చూడండి. జట్టు మదింపు, తోటి పిల్లలతో మదింపు, స్వీయ మదింపు. మదింపు పద్ధతులు జట్టు మదింపు అంటే మనకు చూసినట్టయితే కనుక గ్రూప్స్గా డివైడ్ చేసి ఏ గ్రూప్ బాగా చేసిందో దాన్ని బట్టి. తోటి పిల్లలతో మదింపు పెయిర్ గ్రూప్స్గా చేస్తాము. స్వీయ మదింపు వాళ్ళంతటి వాళ్ళకి ఇండివిజువల్ అనమాట, దాంతో అసెస్మెంట్ చేయడము. ఇలా మదింపు పద్ధతులు 3 రకాలుగా ఉన్నాయి. గ్రూప్ యాక్టివిటీ, పెయిర్ యాక్టివిటీ, సెల్ఫ్ అనమాట. నిర్మాణాత్మక మూల్యాంకనంలో నిర్వహించేటువంటి ఈ స్లిప్ టెస్ట్ ఏదైతే ఉందో సమాధాన పత్రాలను తోటి పిల్లలతో మదింపు అనేది చేయించాలంట. స్వీయ మదింపు ద్వారా ఓకే తన అభ్యసన లోపాలు తానే గుర్తించి అర్థం చేసుకొని ద్వారా లోపాలు అనేది సవరించుకుంటాడండి. అట్లే మనకు వాళ్ళు రెక్టిఫై చేసుకోమని చెప్తే కనుక ఇట్లా మనకు వాళ్ళంతటి వాళ్ళే కరెక్షన్ చేసుకొని చేయమన్నాం. చూడరా ఎక్కడ తప్పు చేశారు చూడు అని చెప్పి. చెక్ లిస్ట్ స్వీయ మదింపు సాధనాలుగా ఉపయోగపడతాయండి ఇవి. చెక్ లిస్ట్ స్వీయ మదింపు సమస్యను చక్కని పరిష్కారంగా ఉపయోగపడమే కాక పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపడం అనేది జరుగుతుంది. ప్రాజెక్టు పనులను ప్రశ్నాపత్రంలో ఇవ్వకూడదు అనమాట. ప్రాజెక్ట్ పనులని ప్రశ్నాపత్రంలో ఇవ్వకూడదు. సాంఘిక శాస్త్రంలో పిల్లల ప్రగతిని తెలుసుకునేందుకు 4 ఫార్మేటివ్, 2 సమ్మేటివ్ మూల్యాంకనాలు నిర్వహించాల్సి ఉంటుంది. బేస్లైన్ అసెస్మెంట్ టెస్ట్ పేరుతో జరిపే ప్రారంభ పరీక్షల వల్ల విద్యార్థుల స్థాయి నిర్ధారణ అనేది అవుతుందండి. అందుకే 3 అని ఇచ్చాడు. లోప నిర్ధారణ ఉంది కదా, సో దాన్ని కూడా కలిపేసుకున్నాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రారంభ పరీక్ష ఫలితాన్ని క్యుములేటివ్ రికార్డులో ఓకే ప్రారంభ పరీక్ష ఫలితాన్ని క్యుములేటివ్ రికార్డులో నమోదు చేయాల్సినంత అవసరం లేదు, కానీ CCE రిజిస్టర్లో నమోదు చేయాలి. స్టార్టింగ్లో ఎలా ఉన్నారు, నెక్స్ట్ FA1, FA2, SA1 ఓకే ప్రగతి ఎలా ఉందనే తెలుస్తుంది. FA3, FA4, SA2 ఈ విధంగా స్టార్టింగ్ ఎలా ఉన్నాడు, ఈ మంత్స్ జరిగే కొద్దీ వీళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. అందుకే CCEలో కంపల్సరీ ఈ ప్రారంభ పరీక్ష ఫలితాన్ని మెన్షన్ చేయాలి అని చెప్పారు. మూల్యాంకన ప్రణాళిక నిర్వహించే వివిధ పరీక్షలు చూడండి. మార్కుల శాతం, నిర్వహించాల్సినటువంటి నెల,
ప్రారంభ పరీక్ష అనేది జూన్లో, స్కూల్ స్టార్టింగ్లో జూన్లో స్టార్ట్ చేస్తాము. నిర్మాణాత్మక మూల్యాంకనం 1 FA1 అయితే కనుక జూలైలో పెట్టాలన్నమాట. FA2 అనేది ఆగస్టులో నిర్వహించాలి. SA1 ఈ FA1 FA2 తర్వాత SA1 వస్తుంది, అది సెప్టెంబర్లో పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ FA3 అనమాట నవంబర్లో, FA2 డిసెంబరు జనవరి ఈ నెలల్లో వస్తుంది. నెక్స్ట్ మనకి SA2 అని ఇచ్చారు. FA3 అనేది ఫిబ్రవరిలో ఉంటుంది. SA3 అనేది మార్చు లేదా ఏప్రిల్లో ఉంటుంది. ఇది CCL మాడ్యూల్ అని ఇచ్చారు, కానీ మనకు ప్రస్తుతానికైతే కనుక FA4లో జరుగుతున్నాయి. FL4లు SAలు 2 జరుగుతూ ఉన్నాయండి. FA3 FA4 తర్వాత SA2 అనేది వస్తుంది. ఓకే, ఇది మనకు నిరంతర సమగ్ర మూల్యాంకనంలో నిర్మాణాత్మక మూల్యాంకనం అత్యంత కీలకమైనదిగా చెప్పచ్చు. సంగ్రహణాత్మక మూల్యాంకనం త్రైమాసిక అంటే 3 మంత్స్కి ఒకసారి, అర్ధ సంవత్సరం 6 మంత్స్కి ఒకసారి, సంవత్సరాంతర పరీక్షలు అంటే 1 ఇయర్ యాన్యువల్ ఎగ్జామ్స్ అంటాం కదా, దాని ద్వారా జరుగుతుంది. ప్రాథమిక స్థాయిలో అయితే కనుక 1 to 5th క్లాస్ వరకు EVSలో భాగంగా ప్రస్తుతము సోషల్ సబ్జెక్టు, ఎలిమెంటరీ స్థాయిలో 6, 7, 8 తరగతులకు సాంఘిక శాస్త్రంగా బోధన అభ్యసన మూల్యాంకనం అనేది చేస్తూ ఉన్నారు. ప్రాథమిక స్థాయిలో 1 to 5, 1, 2కి EVS ఉండదు, 3, 4, 5కి మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎలిమెంటరీలో అయితే 6th, 7th, 8th, 6th నుంచి సైన్స్ గాను సోషల్ గాను డివైడ్ అయిపోతుందండి. సో సాంఘిక శాస్త్రంగా దానికి సపరేట్గా బోధన మూల్యాంకనం అనేది ఉంటుంది. పరీక్షా పేపరు తయారు చేసే ముందు అన్ని విద్యా ప్రమాణాలు, అన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయా లేదా, అన్నిటికీ ప్రాధాన్యత వస్తుందా లేదా అని బ్లూ ప్రింట్ చేసుకోవాల్సి వస్తుంది. భారత్వ పట్టికలు తయారు చేసుకోవాలండి. అది కూడా చూసినట్టయితే భారత్వ పట్టిక కూడా ఓకే, విద్యా ప్రమాణాల భారత్వ పట్టిక, అన్ని విద్యా ప్రమాణాలు కవర్ అయ్యేలా ఉండాలి. విషయ భారత్వ పట్టిక మనము ఎగ్జామ్ పెట్టాల్సిన ఈ విషయం ఏదైతే ఉందో ఆ విషయానికి బేస్ చేసుకొని ఏ విషయానికి ఎన్ని మార్క్స్ అనేది భారత్వ పట్టిక చేసుకోవాలి. ప్రశ్న రూప భారత్వ పట్టిక ఎస్ఏస్ ఎన్ని ఉండాలి, 2 మార్క్స్ ఎన్ని ఉండాలి, 1 మార్క్ ఎన్ని ఉండాలి, మల్టిపుల్ చాయిస్ ఎన్ని ఉండాలి, ప్రశ్నల రూపం కూడా ఎలా అనేది కూడా చూసుకోవాలి. కఠినతా స్థాయి అంటే కనుక మీడియంవి కొన్ని ఉండాలి, ఈజీవి ఉండాలి, టఫ్గా ఉండేటివి ఉండాలి. ఈ మూడిటికి సంబంధించి ఏవి ఎంతెంత ఉండాలి అనేది చేసుకోవాలి. నీలి పరీక్ష అంటే బ్లూ ప్రింట్ అండి, లేదా సమగ్ర భారత్వ పట్టిక, ఇవన్నీ బేస్ చేసుకొని మనం బ్లూ ప్రింట్ తయారు చేసుకోవడం జరుగుతుంది. దాన్నే మనకు సమగ్ర భారత్వ పట్టిక అని చెప్పి అంటాం. పిల్లల ప్రగతి CCE రిజిస్టర్లో నమోదు చేయాలండి. పిల్లల ప్రగతి క్యుములేటివ్ రికార్డులో కూడా నమోదు అనేది చేయాల్సి ఉంటుంది. వీటిని నింపడంలో సబ్జెక్టు ఉపాధ్యాయులు తరగతికి బాధ్యత వహించే ఉపాధ్యాయునికి లేదా HMకి సహకరించాలన్నమాట. ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క క్లాస్ ఇచ్చేస్తే ఈజీ అయిపోతుంది. ఒక 6, 7 మెంబర్స్ ఉన్నారు, 1 to 5 క్లాస్ ఉన్నారు, ఒక్కొక్క క్లాస్ తీసేసుకోవాలి. లేదా సింగిల్ టీచర్ అయితే అందరివి వాళ్ళే వేసుకోవాలి. ఫార్మేటివ్, సమ్మేటివ్ మూల్యాంకనంలో పిల్లలు సాధించిన గ్రేడ్స్లను పిల్లల ప్రగతి నమోదు రిజిస్టర్ CCE రిజిస్టర్లో కూడా నమోదు చేయడం అనేది జరగాలి. మోస్ట్ ఇంపార్టెంట్, మనకు జరిగిన FA1 జరిగిన వెంటనే దాంట్లో కూడా నమోదు చేయాలి. ఇప్పుడు ఎట్లా యాప్స్ వచ్చినాయి కాబట్టి సెల్లులోనూ నమోదు చేస్తాము, CCE మార్క్స్ రిజిస్టర్లోనూ నమోదు చేయాలండి. ప్లస్ వాళ్ళకి ఇచ్చేటువంటి HPC కార్డులో కూడా నమోదు చేసి వాళ్ళకి ఇవ్వాలి, పేరెంట్స్ సిగ్నేచర్ తీసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఎగ్జామ్కి చేయాలి. FA1కి FA2కి సేమ్ 3 ప్రాసెస్, యాప్లోను, HPC కార్డులోను, CCE రిజిస్టర్లోను మెన్షన్ అనేది చేయాలి. FA3 కూడా అంతే, FA4 కూడా అంతే, SA1 కూడా అంతే, SA2 కూడా అంతే. ఈ విధంగా 1 ఇయర్ సంబంధించి ఓకే ఇదంతా మెన్షన్ చేయాలన్నమాట. ప్రతి ఇయర్ ఇలాగ మెన్షన్ చేస్తూ ఉండాలి. గ్రేడు, మార్క్స్, టూల్స్, ఇప్పుడు టూల్ 1, టూల్ 2 ఓకే, టూల్ 3, 4 ఉన్నాయి కదా, వాటన్నిటికి సంబంధించి 1లో ఎన్ని, 2లో ఎన్ని, 3లో ఎన్ని, 4లో ఎన్ని అనేది కూడా మెన్షన్ చేయాలన్నమాట. అసెస్మెంట్ బుక్ అనేది ఇచ్చించాడు. అసెస్మెంట్ బుక్లో మనకు వాళ్ళతో రాయించిన తర్వాత ఎగ్జామ్ అనేది రాసిన తర్వాత మార్క్స్ వేసిన తర్వాత దాన్ని చూసి HPCలో అయిపోయిన తర్వాత యాప్లోను మళ్ళీ CCE రిజిస్టర్లోను మెన్షన్ చేయాలి. ఇన్ని రకాలుగా ఇదంతా ఇదే మనకి ఇచ్చిండేది మోస్ట్ ఇంపార్టెంట్ CCE రిజిస్టర్. స్కూల్ లాస్ట్లో కూడా మనకి CCE రిజిస్టర్ అంతా ఫిల్ చేయొచ్చు అనమాట. ఇట్లా కూడా మనకు ప్రతి ఎగ్జామ్ అయిపోతానే ఫిల్ చేసుకోవాలి. లేదంటే స్కూల్ లాస్ట్లో కూడా, స్కూల్ అయిపోయిన తర్వాత అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా చూసుకోవాలి ఫస్ట్లో ఎలా ఉంది వాళ్ళ ప్రగతి, లాస్ట్కి ఎలా వచ్చింది అనేది. సహ పాఠ్యాంశాలకు సంగ్రహణాత్మక మూల్యాంకనంలో మాత్రమే మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలన్నమాట. వివరణాత్మక సూచనలు రాయాలి. సహ పాఠ్యాంశాలు ఉంటాయి కదా, కోకరికులర్ యాక్టివిటీస్ సంబంధించి వీటికైతే కనుక మార్కులు, గ్రేడ్లు అనేటివి SAలో మనకి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్
కుములేటివ్ రికార్డ్స్ 2 టైప్స్గా ఉంటాయండి. అవి ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఉండే ఒక బుక్లెట్, 6th to 10th వరకు ఉండేటువంటిది ఒక బుక్లెట్గా ఉంటుందన్నమాట. కుములేటివ్ రికార్డ్స్ అనేటివి ఇది చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. ఇక మనకి ఇక్కడ బిట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు అండి. ఇది కూడా మనకి బిట్స్ చాలానే ఇచ్చారు. ప్రతి లెసన్కి బిట్స్ 60 దాకే ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ లాస్ట్ లెసన్ ఏంటంటే కనుక ఎలిమెంటరీ స్థాయి సాంఘిక శాస్త్ర బోధనలో సమస్యలు ఏముంటాయి, సవాళ్ళు ఏముంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. చూడబోయే మన కోర్స్ ఏదైతే ఉందో, మెగా కిట్ ఏదైతే ఉందో దాంట్లో అన్నీ మీకు ఒక ఆర్డర్ వైజ్లో పెట్టున్నానండి. ఈ తెలుగు అయితేనేమి, ఇంగ్లీష్ అయితేనేమి, మ్యాథ్స్, సైన్స్, ఇప్పుడు ఉండేటువంటి ఈ సోషల్ కూడా కంప్లీట్ అవుతుంది మెథడ్స్. ఇవన్నీ మీకు ఒక ఆర్డర్ వైజ్లో పెట్టున్నాము, అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైనా చూడండి అంటే చూడండి. మెథడ్స్ తెలుగు అకాడమీ బేస్ చేసుకొని, అలాగే 3rd to 10th టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని మీకు ఇక్కడ క్లాసెస్ అనేటివి ఉన్నాయి. ఫర్దర్ న్యూ టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయినా కూడా అవి కూడా మీకు చేంజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2025, 26 న్యూ చేంజ్ అయినాయి. ఏం చేంజ్ అయినాయి అనేది కూడా మీకు ఇక్కడ చేసి పెట్టాము. నెక్స్ట్ 2006, 27 కూడా చేంజ్ అయినాయి కదా, చాలా వరకు చేంజ్ అయినాయి 6, 7కి. సో ఇవి కూడా మీకు ఫర్దర్ డిఎస్సి, నెక్స్ట్ డిఎస్సి కాక నెక్స్ట్ డిఎస్సికి ఉంటుంది మేబీ సిలబస్. ఒకవేళ మీకు న్యూ సిలబస్ చదవాలి అని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తే కనుక మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో న్యూ సిలబస్ బేస్గానే అంతా మీకు ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ బేస్డ్గా ఉంటాయి. సో యాక్చువల్ పర్చేజ్ చేయండి, చాలా యూజ్ అవుతుంది మనకు. ఎగ్జామ్స్కి తగ్గట్టు అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట కోర్స్ కూడా. సో 3rd to 10th పీడిఎఫ్స్ కూడా, క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సైకాలజీ ఈ అకాడమీ బుక్ ఒక్కటి చాలండి, చాలా వరకు మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఈ బుక్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ కూడా అంతా మీకు ఇక్కడ టెట్, డిఎస్సికి యూజ్ అయ్యే విధంగా మొత్తం న్యూ సిలబస్ ఏదైతే ఉందో న్యూ సిలబస్ కూడా డ్రాఫ్ట్ కాపీ బేస్గా చెప్పడం జరిగింది. న్యూ యాడెడ్ పాయింట్స్ అనేటివి. అదేవిధంగా కొన్ని బీఈడి టాపిక్స్ యాడ్ చేశాడు. బీఈడి టాపిక్ ఒకటి, ఓకే, మీను, మీడియన్, మోడ్, ఫార్ములా సంబంధించి అది కూడా ఆ బుక్లోంచి తీసి మీకు ఇక్కడ పీడిఎఫ్ పెట్టాము, క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. ఈ విధంగా మీకు ఏది మిస్ కాకుండా పెట్టున్నాం. తెలుగు టెట్ సంబంధించి డిసెంబర్ సంబంధించినటువంటి టెట్ పీడిఎఫ్ మరియు ఎగ్జామ్స్ అనేటివి మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పిఐఈ కోర్స్ సపరేట్గా ఉందండి. డైరెక్ట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, టెట్లో మంచి మార్క్స్ అని ప్రిపేర్ అయ్యే వాళ్ళు డైరెక్ట్ పిఐఈ కావాలంటే కనుక ఈ సపరేట్ కోర్స్ తీసుకోవాల్సిందే. 200 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ మనకు మెగా కిట్ కొన్నాళ్ళకి ఆఫర్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది మనకు ఎస్జిటికి యూజ్ అవుతుంది, ఎస్ఏకి, టీజీటీకి, పీజీటీకి, డివైఈఓ ఏదైనా సరే మనకు పిఐఈ అనేది అకాడమీ బుక్సే బేస్ చేసుకొని ఉంటాయి. ఈ యొక్క పీడిఎఫ్ అనేది చాలు మీకు చాలా బాగా మంచి స్కోర్ చేయొచ్చు. ప్రీవియస్ డిఎస్సిలో కూడా చూసినట్టయితే కనుక అవుట్ ఆఫ్ 8 7 మార్క్స్ అనేటివి, 7 క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ అనేటివి దీని నుంచే రావడం జరిగింది. ఒకసారి చూడండి, క్లాసెస్ చెప్పున్నాను, ఓకే, పీడిఎఫ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం, ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఇది మనకు సంబంధించి. ఎవరైనా ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోకుంటే చేసుకోండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీరు దగ్గర డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, జాయిన్ అనేది అవ్వచ్చు ఈ కోర్సెస్లో.